బ్యాక్ టు నువ్వు నేను. చూడండి అక్కడ 6 అడుగుల ఆజానుభావుడు వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం రివీల్ చేద్దాం అండి. శరణ్య మోహన్ అన్నారు కదా, అసలు శరణ్య మోహన్ ఎలా ఉంటుంది మీరు చూద్దరు కదా. అంటే ఈ మధ్య అమ్మాయిలు చూడడం మానేశారన్నారు కదా. సో లెట్స్ రివీల్ ఇట్ అండ్ ఫైండ్ అవుట్. భలే ఛాన్స్ రివీల్ చేయండి ప్లీజ్. That's a girl, right? That's the girl. The girl. Wow. Congratulations అండి. Thank you. Thanks to you. My pleasure. సరే, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళడానికంటే ముందు ఫైట్స్ లో విష్ణు గారిని కొట్టేవారు, విష్ణు గారిని సాటి ఆల్మోస్ట్ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో నేను ఒక మీకు చిన్న టెస్ట్ పెడతాను, ఎంత వరకు కిక్ చేయగలరో చూద్దాం. మా వర్క్ చేస్తున్నారు. Yeah, I can do it. నేను అక్కడ నిల్చుని ఉంటాను. Oh, that's too tall. And jeans వేసుకొని ఉన్నాను, it won't come that tall. But మీరు అదే కానీ that's quite easy. చాలా చూద్దాం. That's quite easy. That's quite easy. Quite easy. Okay, you sure? Sure, 100%. అది ఈజీగా వస్తుందండి. ఇట్స్ వెరీ ఈజీ థింగ్. Oh my god, ఎంత బైక్ పెట్టినా కూడా అది ఈజీగా కవర్ చేస్తుంది. దట్స్ వెరీ సింపుల్. మేమేమనుకున్నాం అంటే వెనకాల వైర్లు ఏవో ఉంటాయి, లేదా కాలు అంత పొడుగు ఎలా వెళ్తుంది. అంటే మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పాలి, చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎక్సర్సైజ్ లో బెండిప్పేసేవాడు ఆయన. డాడీ గురించి చెప్పండి. లైక్ అంటే మీరు షూటింగ్కి వస్తున్నారని చెప్పగానే జనరల్గా వేరే స్టార్ ఎవరు వస్తున్నా కానీ మేము జనరల్గా రొటీన్గా వెళ్ళిపోతుంటున్నాను. అంటే మీకంటే ముందు యాక్చువల్ ఇంకొక ఎపిసోడ్ చేయాల్సింది, బట్ అది లేట్ అయిపోయి మీరు ఒక 5 నిమిషాలను వెయిట్ చేయాల్సి వస్తుందేమోనని అది పోస్ట్పోన్ చేసేస్తున్నాం. అంటే అంత అక్యురేట్ గా అందరూ అరగంట ముందు రెడీగా ఉంది. ఇక్కడ నుంచి మీరు వస్తున్నారండి. అంటే డాడీ ప్రభావం మీ మీద ఎంత ఉందో మాకు తెలుస్తుంది. టైమింగ్ మెయింటైన్ చేయడంలో వెరీ డిఫికల్ట్ థింగ్. అండ్ అదొకటి. రెండోది, నేను చాలా మంది దగ్గర ఈ మాట విన్నాను. ఏ రోజుకైనా నేను మిగతా బయట వాళ్ళు నా గురించి ఆ మాట అంటారని నేను ఐఎమ్ హోపింగ్ దానికి వర్క్ చేయాలి. ఏంటంటే డి సినిమా జరిగేటప్పుడు రిలీజ్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో ఉన్నంత వరకు తెలుసు. ఆ సినిమాకి ఇంకా రిలీజ్ కి సంబంధించి ఇంకా 3 రోజుల సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చి ఇంకెవరికో ఒక 35 లక్షలు ఇవ్వాలి, అందుకు అది క్లియర్ చేసే కానీ సినిమా రిలీజ్ అవ్వదు అని చెప్పారు. అప్పటికి పాపం శ్రీను వైట్ల గారు బాగా కష్టపడారు. సరే, నాన్నగారి దగ్గరకు వచ్చారు. సార్, సినిమా రిలీజ్ అవ్వాలి సార్, అది వీళ్ళు ఇప్పుడు ఆపారంటే మళ్ళీ ఇంకా ఎక్కువ లాస్ అయిపోద్ది, 35 lakhs నా దగ్గర కొంచెం మీరు సాయం చేయాలి సార్ అని వచ్చి అడిగారు. నాకు ఎవరు కప్పున్నారు? పలానా యూనిట్ వాళ్ళు కప్పున్నాం. నాన్నగారు మేనేజర్ ఫోన్ చేసి ఆ యూనిట్ అతన్ని రమ్మనండి. అతను వచ్చారు. నేను కూర్చోన్నా ఆఫీస్ లో. నాకేం టెన్షన్, ఇంకో 4 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆయన చూసి, అమ్మా మీకు ఎంత బాకీ ఉన్నారు? 35 లక్షలు. అది నేను కడతాను, అది మీరేం నో అబ్జెక్షన్ పెట్టకండి అని మేనేజర్ పిలిచి, మీరు లెటర్ ప్యాడ్ టైప్ చేసుకురండి, వీళ్ళకి 35 లక్షలు బాకీ ఉన్నా, నేను సైన్ చేస్తాను, మీకు ఒక 15 days లో క్లియర్ చేస్తాను అన్నారు. అతను టక్కన లేసి, మీరు మాట చెప్పారు సార్, అది చాలు, మాకు పేపర్ వద్దు సార్, మీ దగ్గర ఎక్కడ పోతే డబ్బు, మాకు వద్దు సార్ అన్నారు. ఈ రోజుకి నేను అనుకున్న బై ద టైం ఈ ప్రపంచంలో నా టైం అయిపోయే లోపల ఆ నమ్మకం, ఆ పేరు నేను సంపాదించుకోవాలని నేను ఐ హావ్ టు వర్క్ హార్డ్. దట్ ఈస్ డబ్బు ఎంతో మంది సంపాదిస్తారండి. దట్ నేమ్, దట్ రెస్పెక్ట్ ఉన్నారు, అతి తక్కువ మంది ఉన్నారు ఇండస్ట్రీలో. మా ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు మాట్లాడతారు, నాకు తెలిసింది అతి తక్కువ మంది ఉన్నారు. సో అది ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. అండ్ ఏ రోజుకైనా కష్టపడి ఆ పేరు సంపాదించాను నేను. దట్స్ ఆల్ ఐ విష్ టు. అండ్ యు కెన్ డు ఇట్ అండి, బికాజ్ ఎందుకంటే విష్ణు గారికి నాన్నకి ఎంత గొప్ప హృదయం ఉందో అంతకు 2 ఇంచులు పెద్దదే ఇచ్చాడండి దేవుడు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా ఏం చేద్దాం. సో డెఫినెట్ గా అంతకు మించిన వాడు తండ్రిని మించిన తనయుడై అవుతాడు. 100% వస్తాడు. నారాజ్ గురించి, హీరోయిన్ గురించి చెప్పండి. చాలా బ్యూటిఫుల్ హీరోయిన్, ఈ ప్రొడక్షన్ ని ఇంట్రొడ్యూస్ చేసింది అండ్ తమ్ముడితో చేసింది, దాని తర్వాత అన్నతో చేస్తుంది. అది తాప్సీ అన్న అమ్మాయి. నేను నాకెందుకు ఆ అమ్మాయితో పని చేసినంత సేపు మనోజ్ తో చేస్తున్నట్టే ఉండింది. ఎందుకంటే చాలా ఇరిటేట్ అయిపోయావండి అమ్మాయితో నేను. ఎందుకు? మనోజ్ తో చాలా ఇరిటేట్ అవుతారా?
మనోజ్ ఏంటంటే వాడు ఎప్పుడు గమ్మున హీ కెనాట్ కీప్ క్వైట్. ఒక హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ కరెంట్ ఊరికే కరెంట్ పాస్ అయిపోతుంటే అలాగే అని కొట్టుకుంటూ ఉంటాం అలా అన్నమాట. వాడు గమ్మున ఉండలేడు. ఇక్కడ వాడు ఉన్నాడంటే కనీసం అందరినీ ఏడ్పించాలి, అందరినీ కొట్టాలి, ఎగతాళి చేయాలి, కామెడీలు వేయాలి, అందరిపైన కౌంటర్లు వేయాలి. సో ఆ క్యారెక్టర్ వాడదనమాట. సో నేనేంటి ఎగ్జాక్ట్ ఆపోజిట్. నా ఫ్యామిలీలో ఎవరైనా బోరింగ్ అన్నది ఉంటే నేను ఒక్కడినే. వాడు విపరీతమైన ఎనర్జీ, వాడు ఊరికే అల్లరి చేస్తూ విపరీతమైన అల్లరి వాడు. ఈ అమ్మాయి ఎగ్జాక్ట్ గా వాడితో చేసి వాడు ఈ అమ్మాయిని కొట్టేవాడు, ఈ అమ్మాయి వాడిని కొట్టేది, వీళ్ళు ఆడుకునేవాళ్ళం. సో ఇదేంటంటే ఇండస్ట్రీ కొత్తగా ఉన్నప్పుడే మన ఫ్యామిలీలోకి. సో ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు. సో ఈ అమ్మాయి ఏంటి టోటల్ గా మేమందరం ఆ అమ్మాయిని ఎవరైనా కొంతమంది ఏమైనా కామెంట్ చేయాలన్నా కూడా భయపడేవాళ్ళు అనమాట. ఓ బాబు వీళ్ళందరూ మన మనో దిగేస్తారు. ఒక దగ్గర ఎక్కడో వైజాగ్ నుంచి అమ్మాయి అరక్కించి వచ్చేటప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి వాడిని ఒక వారం రోజులు వాడు బెడ్ పై నుంచి లేసి ఉంటారు. అదన్నా అందరం. సో అందరికి ఏమైనా వెళ్ళిపోయింది, ఈ అమ్మాయిని ఏమైనా అంటే వీళ్ళందరూ వస్తారా కొట్టడానికి. సో నాకు ఎప్పుడు ఒక చెల్లెలు ఉండాలని ఆశ. మనోజ్ వల్ల నేను దెబ్బలు తినేవాడిని ఎక్కువ. ఎందుకంటే స్కూల్లో వాడు అలర్ట్ చేసి నా సీనియర్స్ గొడవ పెట్టుకునేవాడు. వాళ్ళు వచ్చి వాడిని కొట్టేవాడు. వాడు చిన్నవాడు కదా, నన్ను కొట్టేవాడు. మీ తమ్ముడికి చెప్పాలి కదా యూసెస్ పిల్లవాడు, నన్ను కొట్టేవాడు. నాకు చెల్లెలు ఉంటే అప్పటి నుంచి నాకు చెల్లెలు ఉంటే ఎవరైనా దానిపైన కన్నెత్తి చూసారంటే కాలు చేరకూడేస్తాను, నేను రౌడీ అని బిల్డప్ ఉండేది. సో అదెందుకు ఈ అమ్మాయి పైకి వెళ్ళింది నాకు. సో ఈ అమ్మాయి బాగా ఇరిటేట్ చేసేది సెట్ లో. అసలు గమ్మున ఉండమంటే ఉండేది కాదు, గట్టిగా మాట్లాడుతుంది. సో ఇట్ వాస్ ఫైన్ నాన్ స్టాప్. సెట్ లో ఉన్నది ఆ అమ్మాయి. ఒక వారం తర్వాత కలిసినప్పుడు అరే తాప్సీ అనేవాడిని, ఒక గంట తర్వాత హే తాప్సీ. సో అలా వేరియేషన్స్ అయిపోయాయి. వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఏం మాట్లాడుతున్నారు కదా, తెలుగు బిడ్డేనండి. అంతే కదా, పులి బిడ్డేనండి. సో లాస్ట్ రౌండ్, దిస్ కాల్డ్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరిని గుర్తుపట్టేస్తే 25,000. రెడీ? లెట్స్ సీ అండి. బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఒకరు వచ్చి విక్రమ్ అంటారా? ఐ థింక్ ఇట్స్ విక్రమ్. ఓకే కాదా? నువ్వు కళ్ళు ఒకటే వేరే ఒకరిది పెట్టారు. అరే బాబ్ అది నేను కదా, నా కళ్ళు కదా. మీ కళ్ళ? ఇట్ లుక్స్ లైక్ మైండ్. కాదా? ప్రతి బొమ్మలను మిమ్మల్ని మీరు చూసుకుంటే ఎలా? లేదు, మరి పొట్టిగా ఉంటే జుట్టు, ఆ హెయిర్ స్టైల్ నాది ఎప్పుడు లేదు. బట్ ఇది తెలుగు యాక్టర్స్ అయినా ఇద్దరు తెలుగు సినిమాల్లో నటించిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. తెలుగు సినిమాల్లో నటించిన వాళ్ళు అయ్యి ఉంటారు. ఒకవేళ తమిళ అయినా, హిందీ అయినా, లేదా ఏ హాలీవుడ్ అయినా కానీ తెలుగు తెరపై ఖచ్చితంగా కనిపించిన వాళ్ళని పెడతాం. సో మీరు ఆలోచించండి. చాలా బాగుంది ఫోటోగ్రాఫ్. ఎవరో హీరో సూపర్ గా ఉన్నారండి. ఇద్దరు కలిస్తే బాగుంది అన్నట్టుగా ఉంది. సో జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 SMS చేయండి. 25,000 మీకోసమే. మరి గెలవాలంటే SMS చేయండి. గెడ్డం పెట్టుకునింది నాకు తెలిసి, అంత గెడ్డం పెట్టుకుంది విక్రమ్ ఒకడు. కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారా? కళ్ళ వరకు చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? నాదనిపిస్తుంది నాకు అదేదో. మీ కళ్ళు అనిపిస్తున్నాయి కానీ ముక్కు అయితే ఎడగా ఉంది. ముక్కు నాదా అని, ముక్కు కాదు. గెటం పెట్టుకున్నా, దట్స్ వాస్ థ్రోయింగ్ మీ ఆఫ్. యాక్చువల్లీ మా వాళ్ళు ఎలా ఆఫ్ చేస్తారంటే అయితే కళ్ళైనా తీసి పెట్టిండొచ్చు, ముక్కు కళ్ళు మాత్రమే పెట్టిండొచ్చు. ఇదంతా ఓవరాల్ గా ఒకటి ఇక్కడ వరకు మార్చారండి. ఓకే, అక్కడ వరకు మీలాగే కనిపిస్తున్నారా? మనోజ్ గారికి మీకు పోలికలు ఉంటాయండి? అరే బాబు, ఇదా మనోజ్? అడుగుతున్నాను నేను. అంటే అన్నదమ్ములకు పోలికలు ఉంటాయి కదా. పోలికలు ఉంటాయి. డౌట్ మనోజ్ కాదు, వాడి ముక్కు కాదు అది గారు.